నాకు టైం సరిపోవట్లేదు అనే ఫీలింగ్ మీకుందా? అన్నీ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. ఆల్వేస్ హర్రీగా ఫీల్ అవుతున్నారా? ఒకవేళ మీరు మీ టైం మేనేజ్‌మెంట్‌ని సరిగ్గా చేసుకోలేక హర్రీగా ఫీల్ అవుతుంటే, ఈ వీడియోలో ఉన్న హీలింగ్‌ని ప్రాక్టీస్ చేయండి. హాయ్ ఎవ్రీవన్. ఇదే మొదటిసారి నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఐయామ్ శ్రావణి, సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్, ఈఎఫ్‌టీ అండ్ టారో కోచ్. మీరు ఏదైతే ఈ ఎమోషన్‌ని హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారో, స్ట్రెస్‌ని, ప్రెషర్‌ని, హర్రీ ఫీలింగ్‌ని, దాని రేటింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. 1-10లో ఎంత ఉంది? చాలా హర్రీగా ఫీల్ అవుతూ, స్ట్రెస్‌గా ఫీల్ అవుతే 10 ఉన్నట్టు. లేదు ఇంటెన్సిటీ అనేది తక్కువగా ఉంటే 7, 6 అలా నంబరింగ్ ఇచ్చుకోండి. అండ్ మీరు ఇది ఎన్ని డేస్ నుంచి ఫీల్ అవుతున్నారు ఇలా. ఓకే. లెట్స్ స్టార్ట్. అందరూ వాటర్ తీసుకోండి. ఎవరు కళ్ళు మధ్యలో ఓపెన్ చేయొద్దు. అండ్ దీన్ని నాతో పాటు ఫీల్ కండి. జస్ట్ అఫర్మేషన్ లాగా చెప్పడం కాదు. మీరు దీన్ని ఫీల్ కండి. ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైతే స్ట్రెస్‌ని, ప్రెషర్‌ని, హర్రీని నేను ఫీల్ అవుతున్నానో దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఐయామ్ సారీ. నేను అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలని ప్రెషర్ తీసుకున్న దానికి ఐయామ్ రియల్లీ సారీ. ఐయామ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. నేను ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నానో అప్పుడు గిల్టీగా ఫీల్ అయిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ఐయామ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. నా మైండ్‌లో నేను ఎప్పుడు హర్రీగా ఫీల్ అయిన దానికి, నన్ను నేను హర్రీలో పెట్టుకున్న దానికి ఐయామ్ రియల్లీ సారీ. ఐయామ్ సారీ. నాకు టైం లేదు అనే ఫియర్‌ని క్రియేట్ చేసుకున్న దానికి ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. ఆ ఫియర్ వల్ల నేను స్లోగా పనిచేసిన ప్రతిసారి గిల్టీగా ఫీల్ అయ్యి, నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్న దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నా బాడీ ఇచ్చే సిగ్నల్స్‌ని నేను గుర్తించలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను నా పీస్ కన్నా ప్రొడక్టివిటీని ఎక్కువగా చూసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను నా మీద నేను చాలా ప్రెషర్ పెట్టుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను కామ్‌గా ఉండడం మర్చిపోయాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ మై డియర్ సెల్ఫ్. ఈ ఫీలింగ్ వల్ల నాకు స్లో కావాలని గుర్తు చేసిన దానికి థాంక్ యూ మై డియర్ స్ట్రెస్, హర్రీ ఎమోషన్స్. నన్ను గ్రౌండెడ్‌లో ఉండి స్లో కమ్మని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న దానికి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మై డియర్. నా స్ట్రెస్‌ని ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. బ్యాలెన్స్‌ని క్రియేట్ చేస్తున్న దానికి, నా లోపల వండర్‌ఫుల్ బ్యాలెన్స్ ఉందని గుర్తించేలాగా చేసిన దానికి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మై డియర్ సెల్ఫ్. నేను వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ మూవ్ అవుతున్న దానికి, ఏదైతే పని చేయాలి అనుకుంటున్నానో ఒక్కొక్క స్టెప్ నేను ఫార్వర్డ్ చేస్తున్న దానికి థాంక్ యూ సో మచ్.
I love you, my dear self. I am enough. నేను స్లోగా వెళ్ళినా, నేను స్లోగా పని చేసినా, I am enough. I am safe. నేను హరీ అవ్వాల్సిన అవసరం లేదు. I am safe in this moment. నేను నా పేస్లో నేను మూవ్ అవుతున్నాను. నేను కామ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ని డిజర్వ్ చేస్తాను. అండ్ ఈ మినిట్లో నేను ఆ పీస్ని ఫీల్ అవుతున్నాను. I love you. I have calm and peaceful life. నాకు చాలా టైం ఉంది కాబట్టి నేను చేయగలిగినంత వర్క్ని చాలా కంఫర్టబుల్గా ఒక్కొక్క స్టెప్ వైజ్ చేస్తున్నాను. I love you for that one. I love you, my dear self. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me, my dear self. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear self. I have lot of time. I can manage my time wonderfully. I have the power to manage the time. నేను చాలా కామ్గా, పీస్ఫుల్గా ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ మూవ్ అవుతున్నాను. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఇప్పుడు మీరు ఇంటెన్సిటీని చెక్ చేయండి. 1 to 10లో ఎంత ఉంది? 10 నుంచి 8కి వచ్చిందా ఇంటెన్సిటీ? ఒకవేళ 8కి వస్తే మీరు మళ్ళీ ఒకసారి ఇదే హీలింగ్ ప్రాసెస్ని 2 వచ్చేంత వరకు చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ దిస్ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.